మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, పూజ్యార్హుడా, దయగల తండ్రి, వాక్యముతో మీరు సూటిగా తేటగా మాట్లాడేవాడిని నేను కాదు, నాలో మీరుండి మాట్లాడి కృప చూపించి ఈ వాక్యముతో దర్శించి ప్రేమించమని యేసయ్య మహిమ, దీవెన, ఆశీర్వాదం వీళ్ళందరిపై ఉండాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించిన గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే, మీరు శ్రద్ధగా ఆలకించండి. ప్రభువు నమ్మదగిన వాడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు. అడిగితే వరమిచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే, ఆయన్ని గ్రహించలేక మనం ఆయనకు దూరం అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వర్తమానం ఏంటి? ఎవరు మాట్లాడొద్దమ్మా, పిల్లలందరూ కూర్చోండి. ఎవరు మాట్లాడొద్దు, చిన్న పిల్లలందరినీ దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్యం. చాలా మంది రావట్లేదండి. రావాలి ప్రభు సన్నిధిలోకి. దేవుడికి భయపడాలి, దేవుడికి లోపడాలి, దైవాశీర్వాదం పొందుకోవాలి. మానవుడి జీవితం అంట ఏ క్షణమో ఏ గడియో తెలియదు, నీటి మీద పడగలాంటిది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, అన్ని చక్కకున్నప్పుడే ప్రభువుని నువ్వేం చేయాలంటే నమ్ముకోవాలి. అన్ని చక్కపరుచుకొని ప్రభువుని నమ్ముకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వర్తమానం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు అందరూ చూసుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాట, మనం ఎలా ఉంటే, మనం ఎలా బ్రతికితే దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనకు ఎలా కలగజేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా మాట ప్రకారముగా నువ్వు నడిస్తే దీర్ఘాయువుతో నిన్ను నేను తృప్తిపరుస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మానవుడికి దీర్ఘాయువు లేకపోతే బ్రతకగలుగుతాడా? దీర్ఘాయువు సమృద్ధిగా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆ దీర్ఘాయువు మన దగ్గర మనకు వస్తుంది? అది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ కలిగిన దేవుని యొద్ద నుంచి మనకి వచ్చిచున్నది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒకసారి అందరూ కూడా బైబిల్ ఎవరు మాట్లాడొద్దు. అందరూ చూడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అందరూ చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథము, దేవుని వాక్యము. అందరూ కూడా శ్రద్ధగా చూడండి. అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము అందరూ చూడాలి. దీర్ఘాయువు ఎలా మనకి వస్తుంది, ఏం చేస్తే మనం పొందుకుంటాము అనే వర్తమానాన్ని ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము అందరూ చూడాలి. 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదివి నాకు వినిపించండి. ఎవరైనా ఒక్కళ్ళు చదవండి, అరవద్దు. ఇదిగో మీరు శ్రద్ధగా ఆలకించాలి. దీర్ఘాయువు నువ్వు పొందుకోవాలన్నా, దీర్ఘాయువు నీకు రావాలన్నా, దీర్ఘాయువు నీవు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాలి అని అంటే మొదట మనం చేయవలసిన పని ఏంటి? ప్రార్థనకు వస్తే సరిపోద్దా? మందిరానికి వచ్చి మందిరంలో దైవజనుడు కనపడితే సరిపోద్దా? ఒక మాట నేను చెప్తున్నాను, ఏ విధంగా మీరు అనుకోవద్దు. దైవజనుడు శుక్రవారం, ఆదివారం ప్రార్థన చేస్తున్నాడు, ఆ సమయానికి ప్రార్థన పెడుతున్నాడు. ఏదో మనం వస్తున్నాం, కనపడుతున్నాం, మన దారిని మనం వెళ్ళిపోతున్నాం అనేది కాదు. దీర్ఘాయువుతో నేను తృప్తిపరచాలి అని అంటే దేవుడు మాట్లాడుతున్న మాట, మొదట మనం ఏం చేయాలి? అది ఎలా వస్తుంది? మానవుడుగా మనం ఏం చేస్తే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం? చదవమ్మా. మొదటగా నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగను నీ తండ్రిని సన్మానించుము. గట్టిగా చెప్పబట్టు.
నువ్వు ఉండే ప్రాంతంలో ఉండాలన్నా, నువ్వు నివాసం చేసే స్థలంలో ఉండాలన్నా, నిర్భయంగా నీ దేశంలో నివసించాలి అని అన్నా, ఇదిగో ఏం కలిగి ఉండాలన్నాడు? మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించిన. ఒకసారి గట్టిగా చప్పట్లు పడతాం. ఎంత గొప్ప మాట అండి! ఈ మాటలో ఉన్న భావం ఏంటో తెలుసా అండి? దీర్ఘాయువు మనం పొందుకోవాలి అని అంటే ఇశ్రాయేలీలతో ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. ఇదిగో ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? మోషే గారితో మాట్లాడి మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? దీర్ఘాయువు ఎలా వచ్చిందంట? దీర్ఘాయువు నువ్వు ఎలా పొందుకుంటావంట? మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. కారణం ఏంటంటే దేవుడు తర్వాత ఎవరు గొప్పండి? అమ్మా, ఎవరో? దేవుడు తర్వాత మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి గొప్ప వాళ్ళు. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. తల్లి 10 మాసాలు మోసి తిని తినగా కడుపు కట్టుకొని ఇదిగో ఆ బిడ్డ పస్తులుండి ఇదిగో నీవు మరి ప్రారంభం అయిన కాడించి ఒక ముద్దగా శిశువుగా ఈ భూమి మీద తీసుకొస్తాకి ఆ తల్లి పడే కష్టం అంతా ఇంత కాదు తెలుసా? ప్రాణం పోయేంత పరిస్థితిలో కూడా తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నా బిడ్డ సురక్షితంగా ఈ భూమి మీదకి రావాలి, దేవునికి స్తోత్రం అని ప్రాణాలకి తెగించి ఆ బిడ్డని ఏం చేసిద్దంట? ఏం చేసిద్ది? జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే ఈ ఉదయకాల సమయంలో, ఈరోజు విశ్రాంతి దినం, ఇశ్రాయేల్ అందరికీ మొదటి నిబంధన కట్టడి ఏమని సెలవిస్తుందంటే మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తండ్రి ఏం చేస్తాడు తెలుసండి? ఆ బిడ్డని భుజాల మీద ఎత్తుకొని తిప్పుతాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నా తర్వాత తల్లి తండ్రులు గొప్పవాళ్ళు. తల్లి తండ్రులను నువ్వు ఎప్పుడు సన్మానిస్తావు. సన్మానిస్తావు అంటే ఏంటో చెప్పండి? ఒక సాలువా తీసుకొచ్చి పైన కప్పేసేసి ఏదో ఒక బొకే ఇచ్చి అమ్మా అనంటే అయిపోయేది కాదది. సన్మానిస్తాం అంటే ఏంటో తెలుసా? వాళ్ళు వృద్ధులైపోయినా, వృద్ధాప్యంలోకి వచ్చిన, వాళ్ళు లెగలేని పరిస్థితి అయినా ఏం చేయాలంట? వారిని చూడాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. యథార్థమైన మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నువ్వు అలా చేస్తే నువ్వు దీర్ఘాయువుడుగా దీవించబడింది గాక నీ దేశములో నిర్భయముగా నువ్వు ఎక్కడున్నావో నువ్వు అక్కడే ఫలించి అభివృద్ధి చెందుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? నీ తల్లిని తండ్రిని సన్మానించిన తర్వాత ఏమన్నాడమ్మా? యుద్ధం. ఇక అయింది మనకు. మొదట మనము దీర్ఘాయువు పొందుకోవాలి అని అంటే ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేద్దాం? తల్లిని తండ్రిని సన్మానించమన్న మాట ఇది పక్కవాళ్ళు చెప్పిందో లేకపోతే ఇంకో పక్కవారు చెప్పిందో మనకు తెలిసిన వాళ్ళు చెప్పిందో కాదు. నిజముగా మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో చెప్పిన మాట. మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం ఎలా ఉన్నామో తెలియదు. ఒకవేళ తల్లిదండ్రుల విషయాల్లో మనం కొద్దిగా మరి ఎడంగా పెడుతున్నామేమో, కొద్దిగా వారి విషయాల్లో మనం దూరంగా ఉంటున్నామేమో. కాబట్టి గుర్తుపెట్టుకో, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ తల్లి తండ్రి లేకపోతే నీకు జన్మ లేదు. గట్టిగా చప్పట్లు కొట్టు. నీ తల్లి తండ్రి లేకపోతే నీకు జన్మ ఉందా? నువ్వు బయటకు వస్తాకి అవకాశం ఉందా? వాళ్ళు 10 మాసాలు మోసి కనీ పెంచి పెద్దవాళ్ళు చేసిన తర్వాత గుండెల మీద ఆ చిన్న వయసులో వాళ్ళు ఎత్తుకొని ఆడిపించుకుంటుంటే గుండెల మీద ఆడుతుంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ ఆనందపడతారంట. పెద్దవాళ్ళు అయిన తర్వాత గుండెల మీద తంటే అల్లాడిపోతారంటండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడంటే తల్లిదండ్రుల్లో దేవుడు ఉంటాడా? ఉండడా? ఎలా ఉంటాడు చెప్పండి? మరి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు కదా, నన్ను ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే అసలు నువ్వు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు పెట్టే మరో వ్యర్థం అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి పాఠం ఏంటి? మనం ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎలా సన్మానించాలి? ఒక పోదండేసి ఒక సాలువా కప్పి నలుగురిని తీసుకొచ్చి కాదు, కానీ వాళ్ళ కష్టాల్లో బాధలు మరి అన్ని అనుభవించి మన కొరకు వాళ్ళు మరి ఇంత ప్రయాసపడి ఎంత వారిని చేసిన తర్వాత వాళ్ళ కష్టం వచ్చినప్పుడు కూడా కష్టంలో మనం ఉండాలి.
బాధ వచ్చినప్పుడు ఆ బాధలో మనం ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషంలో మనం ఉండాలి, కష్టాన్ని పంచుకోవాలి, బాధను పంచుకోవాలి, సంతోషాన్ని కూడా పంచుకోవాలి. యథార్థమైన మాట అండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, ఇది ఏంటంట మొదటి ఆజ్ఞ. గట్టిగా చప్పట్లు కూడా. ఈ మొదటి ఆజ్ఞను నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో అప్పుడు నీకేం కలుగుతుంది అన్నాడు ప్రభు? దీర్ఘాయువు. అంటే దీర్ఘకాలము మనం నివసించాలన్నా, దీర్ఘాయువు మనం పొందుకోవాలన్నా, మనము దేవుడు మాట ప్రకారంగా నడిస్తే దీర్ఘాయువునంట దేవుడు సమృద్ధిగా కలగజేస్తాడంట. దీర్ఘాయువును కలగజేసిన తర్వాత నీలో బలహీనత ఉండిద్దా? నీలో బాధలు ఉంటాయా? నీ శరీరానికి ఇబ్బంది ఉండిద్దా? దీర్ఘాయువుతో దేవుడు తృప్తిపరుస్తానని ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏంటంట? ఇలా మీరు తల్లిదండ్రులను సన్మానించాలి. ఏమండి, దెబ్బ కొట్టిన తిట్టు తిట్టిన మనకి జన్మనిచ్చిన వాడు, మన రక్త ఆ రక్తం మనలో ప్రవేశిస్తుంది కాబట్టి అసలు మనం బాధపడకూడదండి. దేవుడికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో మీరు చూసారో చూడలేదో ఒక వీడియో వచ్చిందండి, ఈ చాలా రోజులైతే మీరు అందరూ చూసి ఉంటారు. ఏ సందర్భాన వారికి గొడవ వచ్చిందో తెలియదు కానీ పెద్ద కత్తి ఒకటి వేసుకొని ఎమ్మటి పడి తల్లిని కసిదీర నరికి చంపాడు. దేవుడికి స్తోత్రం. వీడియోలో డైరెక్ట్ చూపిస్తున్నారు. కత్తి కూడా చాలా పెద్దది. తల్లి భయపడుతూ ఉరుకుతూ ఉరుకుతూ ఉరకలేక ఎక్కడ ఉరికిందండి జన్మనిచ్చిన తల్లి. అతనేమో యవనస్తుడు, ఉరుక్కుంటూ వెళ్ళి ఉరకలేక ఆ మనిషి పడిపోతుంటే ఆ మనిషిని, పడిపోయిన మనిషిని అసలు తన ఇష్టానుసారంగా నరికేసాడు. అక్కడే చచ్చిపోయింది. ఆ మనిషిని దేవుడు ఊరుకుంటాడండి? చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అలా ఉంటే నా బిడ్డవు కాదు, నువ్వు అలా ఉంటే నా రాజ్యంలో వారసుడు కాదు, వారసురాళ్ళు కాదు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఒకటే మాట మనం ఆలోచించవలసింది. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అమ్మ కూర్చోబెట్టి పిల్లలు, దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండో విషయం, ఇప్పుడు ఇలా మనం సన్మానించినప్పుడు దీర్ఘాయువును మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు వరకు మనము దూరముగా మరి పక్కన పెట్టి మనము ఇరిటేషన్గా మరి ఇబ్బంది పడుతూ రకరకాలుగా ఉన్నాయి మేము. అదంతా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకొని, చక్కపరుచుకొని, పరిశోధన చేసుకొని ఒక్కసారి నిలవబడి మన జీవితాల్లో మన తల్లి మన తండ్రి లేకపోతే మన జీవితాలు లేవని ఇక్కడ దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఆలోచిద్దాము. ఏమని ఆలోచిద్దామంటే తప్పును దిద్దుకుందాం, తప్పును సరి చేసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పును సరి చేసుకుని, తప్పును దిద్దుకొని మన తల్లిని తండ్రిని ఏం చేద్దాం? సన్మానిద్దాం. వద్దా? నువ్వు తల్లిని తండ్రిని సన్మానిస్తే దేవుని సన్మానించినట్లు. గట్టిగా చెప్పలేదు. నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే ఎవరిని సన్మానించినట్లుగంట? దేవుణ్ణి. అందుకే యేసయ్య గారు పాట పాడాడు, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, నైవేద్యములు దాన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీ దేవుని నువ్వు సన్మానించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను దీర్ఘాయువుతో దీవిస్తాను, తృప్తిపరుస్తాను, ఆశీర్వాదాలతో నింపబడతావు, దీవెన నీకు కలుగుతుంది, ఆశీర్వాదం నీకు వచ్చుచున్నది అని దేవుని వాక్యము సెలవిచ్చుతుంది. దేవునికి స్తోత్రం. రెండో విషయం చూద్దాం. రెండో విషయం ఏం చూద్దాం? ఒకసారి చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదవండి. ఒకసారి ఎవరు మాట్లాడద్దు, పిల్లల్ని పట్టుకోండి, అందరూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము
40 వచనం చదివి వినిపించండి త్వరగా. మరియు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40 వచనము. మరియు పట్టుకోండి అమ్మా, డాక్టర్లు వస్తున్నాయి. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారా చూసుకోండి. ఆ, మరియు నీకును మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమం కలుగుటకై క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో ఆ, దీర్ఘాయుష్యము అగునట్లు ఆ, నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్న ఆ, ఆయన ఆ, కట్టడలను ఆ, ఆజ్ఞలను ఆ. నీవు గైకొనవలెను. దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాట, రెండో మాట ఏంటో మీకు అర్థమైందా? మొదటేమో తల్లిని తండ్రిని సన్మానించాలి. రెండో విషయము మనం ఒకసారి చూద్దాము. రెండో విషయము మీరు జాగ్రత్తగా వినలేదు. రెండో విషయం ఏంటంటే ఆయన కట్టడలను గేకొనుట. అర్థమవుతుందా క్లారిటీగా? ఆయన కట్టడలను గేకొనుట, ఆయన మార్గములో నడుచుట. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ వాక్యములో ఉన్న భావం ప్రకారముగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మాట చదువమ్మా ఫస్ట్ గా నుంచి. మరియు ఇదిగో మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి చాలు. ఏమన్నాడు? నీతోనే ఆగిపోతుంది అన్నాడు ఆశీర్వాదం, నీతోనే ఆగిపోతుంది అన్నాడు దీర్ఘాయువు. నీ తర్వాత నీ సంతానపు వారు అంటే ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను. మా తాతగారు తండ్రి ముత్తాత తండ్రి అంటే నాకు తెలియదులేండి, అంటే చెప్తున్నాను. మా తాతగారు తండ్రి వెంకన్న గారు ఆయన కొడుకు కుమారుడు మా తాతగారు మల్లయ్య గారు. ఆయన తర్వాత నా తండ్రి కృష్ణ గారు, తర్వాత నేను. ఇది 4వ తరమేనా? ఎక్కడ ఆగిపోదు ఇది. అంటే నేను ఏమని చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఈ తరంలో నిలబడి ఉన్నాను కదా, ప్రభువు నమ్ముకొని నాన్న ఈ ప్రభువు నమ్ముకొని ఉన్నాను కదా, ఈ విషయంలో ప్రభువు నమ్ముకొని నేను బ్రతుకుతున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే ఇది నాతోనే ఆగిపోదు. నా కుమారుడు అంటే నా తర్వాత నా సంతానపు వారు కూడా ఏమన్నాడు ప్రభు? చూడమ్మా, క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలం. అంటే ఒక రోజు, 2 రోజులు, 1 నెల, 2వ నెల, 3వ నెల, 1 సంవత్సరం కాదు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుడు అయినట్లుగా నేడు నీకు నేను ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను గైకొనవలెను. ఒకసారి గట్టిగా చప్పట్లు పడదాం. అంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు గైకొంటే మనకేం కలుగుతుందంట? మనకి, మన సంతానపు వారికి, మన తర్వాత వారికి దీర్ఘాయు కలుగుతుంది. నీ దేశంలో నువ్వు నిర్భయముగా ఉంటావు. అంటే దేవుడు ఆజ్ఞలు కట్టడలు మనం గైకొనాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఆశీర్వాదం, దీర్ఘాయువు, సకల క్షేమాభివృద్ధి అన్నీ కలుగుతున్నాయి అని అంటున్నాడు. మనం ఎందుకని మరి దేవుడు ఆజ్ఞలు గైకొనలేకపోతున్నాం? దేవుడు ఆజ్ఞలు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? దేవుడు ఆజ్ఞలు మనం నడిచినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనకేం కలుగుతుందంట? దీర్ఘాయువు కలుగుతుందంట. దేవునికి స్తోత్రం. నీతోనే ఆగిపోదు, నీ తర్వాత వారికి కూడా ఆశీర్వాదం కలుగుతుంది. వారి తర్వాత వారికి కలుగుతుంది. అలాగా నీ యొక్క సంతతపు వారినంతరిని కూడా సమృద్ధిగా దేవుడు దీవిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రెండో మాటలో భావం ఏంటండి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనము గైకొనాలంట. దేవునికి స్తోత్ర. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట. కాబట్టి దీర్ఘాయువు రావాలి అని అంటే, మనమందరం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను మనం ఏం చేయాలంట? అనుసరించాలి, గైకొనాలి. అంటే ఇక్కడిని మనం ఇంటికి వెళ్ళి ఇడిచిపెట్టేసి మన పనులు మనం చేసుకుంటా ఏదో వెళ్ళాములే, ఏదో విన్నాములే, ఏదో దైవజనుడు చెప్పాడులే అని కాదు. కానీ ఏం చేయాలంట? ఏం చేయాలి?
మొదటేమో తల్లిదండ్రుల్ని సన్మానించాలి, రెండోదేమో ఆయన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. అంటే అది చేయకూడదు, అంటే చేయకూడదు. ఇది ముట్టరాదు అంటే ఇది ముట్టరాదు. దేవుని వాక్యంలో ఉన్న భావాన్ని తెలుసుకోండి. ఈ రెండో మాటలో ఉన్న భావం ఏంటంటే ఆయన ఆజ్ఞలను కూడా ఎలాగ గేకొనాలంట? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఆయన ఆజ్ఞలు గేకొనినప్పుడు దీర్ఘాయువ నీవు ఒక్కళ్ళకి అన్నాడా? నీ యజమానుడికి, నీకు, నీ బిడ్డలకి, నీ రక్త సంబంధికులకి, నీ కుటుంబం వారికి, నీ కుటుంబంలో ఉన్న వారందరికీ నీ బిడ్డలతో సహా దీర్ఘాయువు కలుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. మూడో విషయం చదువుకుందాం. చూడమ్మా, ఎవరు మాట్లాడుతూ ఏం చెప్పాను ఇప్పుడు నేను? రెండు విషయాలు మీ ముందర ఉంచాను, చెప్పండి ఏంటి? ఇంకోటి మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మూడో విషయం మనం ఒకసారి చూద్దాం. ఈ మూడో విషయంలో ఉన్న భావం ఏంటంటే దేవుని మార్గములో నడుచుట. ఏంటంట? నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? లోకమనే మార్గమా? నీ సొంత మార్గమా? స్నేహితుల మార్గమా? కాదు, కానీ దేవుని మార్గం. అది ఎలా ఉండిద్ది, ఎలా నడవాలి ఒకసారి చూడము. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనంలో చదివి వినిపించు. కాబట్టి ఎవరో కంగారు పడద్దు, నెమ్మదిగా చదవండి. ఎక్కడికి మనం వెళ్ళిపోవట్లేదు, ఇక్కడే ఉంటాం కాబట్టి కొద్దిగా నెమ్మదిగా చదవండి. చదువు లేని వాడిని నేను కంగారు పడుతున్నాను, మీరు కంగారు పడితే నేను పడిపోయినట్టుగా, నేను కంగారు పడితే మీరు చెప్పాలి. సరే చదువు. కాబట్టి మీరు కుడికే కాని ఎడమకే కాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. చాలు, ఒక్క నిమిషం ఆగు. కుడి ఎడమన్నాడు. ఏమన్నాడు? ఇది యథార్థంగా చెప్తున్నాను, మీరు ఆలకించాలి. మీరందరూ శ్రద్ధగా ఆలకించాలి. నా వైపు చూడండి, ఇది చాలా శ్రద్ధ కలిగిన మాట. పిల్లలందరూ కూర్చోండి. కుడికైనా ఎడమకైనా తొలగకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే నీవు దేవుని మార్గంలో ఎలా ఉండాలి, ఎలా నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుడికైనా ఎడమకైనా తొలగకూడదని ఉంది కదా మాట. కాబట్టి ఒక ఆమె ఏం చేసిందంటే, మీరు శ్రద్ధగా ఆలోచించాలి, కాశీకి వెళ్ళింది. ఎక్కడికి? అక్కడ ఒక మాట పట్టుకుంది. కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ అంటున్నారంట, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒకటి విడిచిపెట్టాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత, కాశీలోకి వెళ్ళిన తర్వాత, ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యొక్క మనసులో ఉన్నది ఏదైనా అక్కడ ఒకటి విడిచిపెట్టి రావాలి, అప్పుడు నీకు మంచి అని అన్నప్పుడు ఆమె చాలా ప్రార్థన పొందాలంట. విశ్వాసం కలిగి, భక్తి కలిగి ప్రార్థన చేస్తున్నాను. సమయం వచ్చింది, బయలుదేరి వెళ్ళింది. కుడికి ఎడమకి తొలగకూడదంటే నేను చెప్తాను. వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించింది, ఒకటి విడిచిపెట్టి వచ్చేసింది. విడిచిపెట్టేసి వచ్చిన తర్వాత గుడికి రావట్లేదు ఆమె. ఎక్కడికి? దైవజనుడు ఎదురు చూశాడు, ఇంకా రావట్లేదు ఏంటి అనంటే వెళ్ళి అడిగాడమ్మా ఏంటనంటే, అయ్యా ఫలానా చోటకి వెళ్ళాను, నాకు తెలిసిన మాట ఏంటంటే ఒకటి అక్కడ విడిచిపెడితే మంచి జరిగింది అన్నారు. కాబట్టి నా హృదయంలో ఉన్న ప్రభువుని అక్కడ నేను విడిచిపెట్టాను. ఏంటిది? నా హృదయంలో ఉన్న ప్రభువుని నేను అక్కడ విడిచిపెట్టేసాను, కాబట్టి నేను రాలేను. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడేనా ఏమండి? బాధ వచ్చినప్పుడేనా ప్రార్థన? కష్టం వచ్చినప్పుడు ప్రార్థన? సంతోషం వచ్చినప్పుడు? కుడికైనా ఎడమకైనా తొలగకూడదంటే తొలగిపోయిందామా? ఏం చేసింది? డైరెక్టర్ దేవుడిని విడిచిపెట్టేసింది, ఇక గుళ్ళోకి రావట్లా. అలా మనం ఉండకూడదండి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వేదనలు వస్తాయి, ప్రమాదం వచ్చింది, నిలబడలేనంత ఇబ్బంది అయిపోద్ది. మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరగవు. అది మనలో లోపకుండా జరగపోయినా దేవుడి మీద నిందేయకూడదండి. దేవునికి స్తోత్రం. తెలుసండి, మొదట దేవుని మార్గంలో ఉన్నావా? నువ్వు కుడికి తొలగిపోయావో, ఎడమకు తొలగిపోయావో, అసలు నువ్వు ఏ మార్గం నుండి ఎలా ప్రార్థన చేస్తున్నావు? కుడి ఎడములకు తొలగమోకుండా నిలబడి ప్రార్థన చేస్తే దీర్ఘాయువుతో దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు. ఒకసారి ఆ మాట పుస్తకాన్ని చదవమ్మా. కాబట్టి మీరు కుడికి
కుడికే గాని ఇదిగో కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక ఆ, మీ దేవుడైన యెహోవా ఆ, ఆజ్ఞాపించినట్లు ఆ, చేయుటకు ఆ. జాగ్రత్త పడవలెను. చాలు నేను ఒక మాట చెప్తాను. కుడికి ఎడమకు తొలగమోకుండా ప్రార్థన చేయమంటే ఇశ్రాయేలీలు ఏం చేశారు మీకు తెలుసా? చెప్పండి ఒకసారి. మీరు ఐగుప్తు చెరలోకి వెళ్ళిపోయారు, మగ్గిపోతున్నారు. దేవుడు ఇడిపించి తీసుకొచ్చాడు మోషే ద్వారా. వాళ్ళ కష్టాలు, బాధలు, కన్నీళ్లు చూసి దేవుడు మనస్సు కరిగిపోయి, నా బిడ్డలు అల్లాడిపోతున్నారు, ఎడ్డి సేకరి చేస్తున్నారని తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటించాడు. వచ్చేసారు, ఒక చోట నివాసం చేస్తున్నారు. దేవుడు పిలుపొచ్చింది ఎవరికి? దైవ సేవకుడికి. ఎక్కడికి? సేనాయి పర్వతం మీద బయలుదేరి ఆయన వెళ్ళిపోయాడు. లేట్ అయింది. ఎవరు వచ్చేవాడికి? దైవజనుడు వచ్చేవాడికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోపల కుడికి ఎడమకి ఒక గ్రూప్ తొలగిపోయింది. ఏమైందంట? కుడికి ఎడమకి తొలగిపోయి ఏం చేశారు తెలుసండి? ఆయన రాలేదు, వీళ్ళ ఇష్టానుసారంగా ఇక మామూలుగా కాదు, లోకంలో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు ఆనందంతో క్లబ్బులు, రికార్డ్ డ్యాన్సులు, రకరకాలుగా ప్రయత్నాలు చేసేసారు. ఏం చేశారంట? నన్ను తప్ప ఏరొక ఏమన్నాడు అక్కడ? నన్ను తప్ప ఇక లేదు, ఏరొకటి నువ్వు అనుసరిస్తాక లేదంటే ఆ ఏరొక దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి సింధులు, డ్యాన్సులు, ఆ రకరకాలుగా మొత్తులైపోయి దాంట్లో మునిగిపోయారంట. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ కుమారుడా కుడికి ఎడమకు తొలగిపోయారు, దేవునికి స్తోత్రం. మరి ఏం చేయను ప్రభువా? నువ్వు వెళ్ళు. నేను ఎంత ప్రయాసపడి వాళ్ళని విడిపించి తీసుకొచ్చాను. వాళ్ళు చేసిన తప్పు నా హృదయాన్ని కాల్చేస్తుంది కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళమని వచ్చేవాటికంటండి. వాళ్ళు అసలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ దారి తప్పిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ పలకని ఇస్తారమ్మా. ఇసిరితే ఆ పలక ఇసిరి ముందులో ఒకటి జరిగింది. ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ ఇటు రమ్మన్నారు దేవుడు. అది తెలుసుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. తెలియని వాళ్ళు, ఆ మొత్తులో పడిపోయిన వాళ్ళు ఏమైపోయారంట? ఆ దేవుని మార్గం నుంచి తప్పుకొని లోకమనే మార్గంలో పడిపోయిన వాళ్ళు, కుడికి ఎడమకు తొలగిపోయిన వాళ్ళందరూ కూడా అటు పక్కన నిలబడ్డారు. ఎప్పుడు ఈ పలకని ఇసిరాడు, ఈ పలక వాళ్ళ మీద పడినప్పుడు అగ్ని రగులుకొని అందరూ కాలి బూడిదైపోయారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పబడ్డాడు. అంటే దేవుని మార్గంలో ఉన్న నీవు ఇదిగో యేసు నాగటి మీద చేయేసావు, ఎనతట్టి తిరిగి చూస్తానికి అవకాశం లేదు. చూస్తే ఏం కలుగుతుంది? హఠాత్తుగా మరణం. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉండిద్ది, ఆనందం ఉండిద్ది. అంటే ఇక ఆనందం వచ్చినప్పుడు దేవుడా, సంతోషం వచ్చినప్పుడు దేవుడా, ఇక బాధ వస్తే దేవుడు లేడా, కష్టం వస్తే దేవుడు నీకు కనపడ్డా? ఏమనంటావు కష్టం వచ్చినప్పుడు? నాకు ఈ కష్టాన్ని తీర్చలేదుగా, నాకు ఈ బాధను తీర్చలేదుగా. అసలు ముందర నీవు దేవుని మార్గంలో ఉన్నావో లేవో సరిచూసుకో. దేవుని మార్గంలో లేకపోతే నువ్వు ఏమైపోతావు? కుడికి తొలగినా ఎడమకు తొలగినా నువ్వు దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏమైపోతావు? దూరం అయిపోతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంతోషం వచ్చినప్పుడు దేవుడిని ఆరాధించి, ఆనందం కలిగినప్పుడు దేవుడిని స్తుతించి గణపరిచి, అప్పుడే మనకి దేవుడు ఉన్నాడు అనేది కాదు. కానీ దేవుడు కష్టాల్లో ఉంటాడు, బాధల్లో ఉంటాడు, సంతోషంలో ఉంటాడు. బాధపడితే నిన్ను చూస్తూ ఆయన ఆనందం పడ్డండి, ఆయన బాధపడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన కన్నీళ్లు విడుస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మార్గంలో ఉన్నామా లేమా అనేది మనం ఏం చేయాలంట? సరి చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ 4వ మాట, ఇప్పుడు 3 మాటలు చదువుకున్నాం, ఇక 4వ మాట చదువుకుని ముగించుకుందాం. ఈ 3 మాటలు ఏంటో చెప్పండి. మొదట 2 3 ఏమైంది? ఇంకేం లేదా? మీరు ఎక్కడ లేరండి. ఎక్కడ ఉండే మీ హృదయాలు? ఇంటి దగ్గర ఉండే. దేవునికి స్తోత్రం. సరే, బిర్యానీ చేస్తే నేను కూడా వస్తాను, కంగారు పడొద్దు. సువాసన ఇక్కడికి వచ్చేస్తుంది. అన్ని లైన్లో పెట్టి వచ్చేసి ఉంటారు. ఎప్పుడు పాస్టర్ గారు వదిలితే అప్పుడు వెళ్ళి తినేద్దాం అనుకుంటున్నారు. కానీ నన్ను మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. 3వది దేవుని మార్గం. చదువుకున్నావా? 3వది దేంట్లో ఉండాలంట? మొదట తల్లిదండ్రులను సన్మానించాలి. రెండోది దేవుని వాక్యాన్ని, అంటే
ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మూడోది దేవుని మార్గంలో ఉండాలి. ఇలా ఉంటే దీర్ఘాయువుతో నిన్ను ఏమన్నాడమ్మా? తృప్తి పరుస్తానన్నాడు. అంతేను కదా? నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేశంలో నిర్భయంగా ఉంటావు. నాలుగోది ఒకసారి చూడు, చదువుకుని ముగించుకుంది. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19, 22 వచనాల వరకు చదువు. అది అతని యొద్ద ఉండవలెను. ఆ, తన రాజ్యమందు ఆ, తానును ఆ, తన కుమారులను ఆ, ఇశ్రాయేలు మధ్యను ఆ, దీర్ఘాయుష్మంతులగుటకై ఆ, తాను ఆ, తన సహోదరుల మీద ఆ, గర్వించి ఆ, ఈ ధర్మమును ఆ, విడిచిపెట్టి కుడికి గాని ఆ. ఎడమకు గాని అమ్మ ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19వ వచనము 22 వచనం. 17వ వచనము 17వ అధ్యాయము 19వ వచనం చూడు. ద్వితీయోపదేశ కాండమేనా? ఆ 19 నుంచి 22 వచనాల వరకు చదువు ఫస్ట్ కాడి నుంచి. ఒక్క నిమిషం, నేను కూడా చూసుకుంటాను. ఎవరు మాట్లాడద్దు. చదువు. అది అతని యొద్ద ఉండవలెను. ఆ, తన రాజ్యమందు ఆ, తానును ఆ, తన కుమారులను ఆ, ఇశ్రాయేలు మధ్యను ఆ, దీర్ఘాయుష్మంతులగుటకై ఆ, తాను తన సహోదరుల మీద ఆ, గర్వించి ఆ, ఈ ధర్మము విడిచిపెట్టి ఆ, కుడికి గాని ఎడమకు గాని ఆ, తాను తొలగక ఉండునట్లు ఆ, తన దేవుడైన యెహోవాకు ఆ, భయపడి ఆ, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఆ, ఈ కట్టడలను అనుసరించి నడువక నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటి ఆ. ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఒకసారి గట్టిగా చెప్పండి. 4వ మాట ఏంటంట? నీకిచ్చిన ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడతాక అవకాశం లేదు. నీవే కానీ, నీ యజమానుడే కానీ, నీ బిడ్డలే కానీ ఏం చేయాలి? చదివి ఏం చేయాలంట? ఇక అది 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు. భోజనం ఎలా తింటున్నావు, వాక్యాన్ని అలా తినేయాలంట. గట్టిగా చప్పట్లు కొట్టి. అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీ యొద్ద పెట్టాడు దేవుని, ఏంటది? దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యము. మనం ఏం చేయాలంట? ఆ వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి, ఆ వాక్యాన్ని నిత్యం నీ హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక పాట పాడాను. నిత్యము ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. హల్లెలూయా. అంటే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంట? నిత్యము నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం చదవాలి. ఆ వాక్యంలో ఉన్న సారాంశాన్ని నువ్వు చదివినప్పుడు తెలుసుకుంటావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక చిన్న మాట చెప్తాను. ఇర్మియా భక్తుడికి శ్రమ వచ్చింది. మీరు ఇర్మియా గ్రంథంలో చూసుకోండి. ఇర్మియా భక్తుడికి శ్రమ వస్తే ఆ శ్రమ నుంచి విడిపించే వాళ్ళు ఎవరూ లేరు. అయ్యా నాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది అన్న తర్వాత మళ్ళీ అంటున్నాడు అదే వాక్యంలో, నీ వాక్యమును నేను భుజించినప్పుడు నా హృదయమునకు సంతోషము ఆనందము కలుగుతుంది. ఒకసారి గట్టిగా చెప్పబట్టాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని నీవు భుజించాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట? ఇదిగో దేవుని వాక్యం నీ ఎదుట పెట్టినప్పుడు దాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన ఆలోచనలు కానీ వ్యర్థమైన పనులు కానీ నువ్వు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడవక నేర్చుకొనుటకు ఆ, అతడు తాను ఆ, బ్రతుకు దినములన్నిటి ఆ, ఆ గ్రంథమును ఆ. చదువుచుండవలెను. ఏంటంట? నేర్చుకొనుటకు. మన బ్రతుకు దినములంతా కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది యథార్థమైన మాట. 4వ మాట ఏంటి అర్థమైందండి? ఏం చేయాలంటే మన బ్రతుకు దినములన్నీ కూడా దీన్ని నేర్చుకోవాలి, దీన్ని భుజించాలి, దీన్ని నవర వేయాలి, దీంట్లో ఉన్న సారాంశాన్ని పట్టుకోవాలి. ఈ వాక్య ప్రకారముగా నువ్వు జీవించినప్పుడు నీ కష్టాలు ఉండవండి, నీకు బాధలు ఉండవు, నీ కిరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే ఇర్మియా భక్తుడు, ఆ పైకి నిందొచ్చింది, నా శత్రువులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ప్రభువా,
ఎలాగా అని మరలా ఏం చేశాడంట? దేవునికి మొరపెట్టాడు. అంటే దేవుని వాక్యాన్ని భుజించాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చదవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు సులకనగా చూస్తే అవకాశం లేదు. కాబట్టి ఇదిగో ఈ వాక్యములన్నిటిని నీ హృదయంలో ఉంచుకొని నేర్చుకున్నట్టుకు ఇదిగో మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ గ్రంథాన్ని చదివినప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. 4 భావాలు చూపించాను మీకు. ఈ వాక్యాన్ని ఏమన్నాడు? ఇదే ద్వితీయోపదేశ కాండంలో ఉంది. నీవంటే ఈ వాక్యము ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వేళకి హృదయం ఏంటిది? పెళ్లి కూతురికి ఏం కడతారు? ఈ బాసికము వలె ఈ వాక్యము ఇక్కడ ముద్రించబడాలంటే ఇక్కడ కట్టుకోవాలి. తర్వాత ఏంటి? ఏం పెట్టి దాడు కూతురు తల్లో ఏమా సొగసైన మాలికగా వాక్యం ధరించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టి. నీ మెడకి మనం ఏం పెట్టుకుంటాం అమ్మా? నగలో. దేవుడిని దీవించిన గాక. అమృత నగలని చెబుతుంది. నగలో నిజమే. గోల్డ్, బంగారం. ఎలాగైతే బంగారాన్ని ధరించుకుంటారో అలాగే ఏం చేయాలంట? వాక్యాన్ని నీ యొక్క మెడలో కంఠహారముగా ధరించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టు.